రైట్ సార్, మాట్లాడదాం. రాజేశ్వరి శర్మ గారు ఆధ్యాత్మికవేత్త జాయిన్ అయ్యారు. ఎస్, ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి పైన జరిగిన దాడిని ఖండిస్తూ మనం అయితే చర్చ కొనసాగిస్తున్నాం. రాజేశ్వరి శర్మ గారు చెప్పండి, ఏ దైవమైనా మతమైనా చెప్పేది ఒకటే, అంతా మంచిగా ఉండాలి, లేకపోతే శాంతిని ప్రదర్శించాలని చెప్పేసి చెప్తూ ఉంటాయి. ఏ మతమైనా మంచినే కోరుకుంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఎంతోమంది హిందువులు దైవంగా భావించే రాముడి పేరిట ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ రాముడి ధర్మాచరణ పక్కన పెట్టి ఇలా దాడి చేయడం అనేది ఎంతవరకు సబబు అంటారు? ఈరోజు అర్చకులు రంగరాజన్ గారిపై జరిగిన దాడిని మీరు ఎలా చూస్తారు? ధర్మో రక్షతి రక్షితః. ఇక్కడ రంగరాజన్ గారి గురించి తెలుసుకోవలసినటువంటి అంశం అంటే ఎవరిపైన దండయాత్ర చేయాలో తెలుసుకుని వారిపైన దండయాత్ర చేయడం అనేటువంటిది చాలా మంచిది. వారి పైన అంటే వారు అర్చకుల్లో ఎవరైతే దండయాత్రకు గురైనారో, ఇంకా హైందవ ధర్మం పైన ఎవరైతే దండయాత్రకు వెళ్ళారో వారికి అండగా ఉండేటువంటి వారు, హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వారు ఈ యొక్క రంగరాజన్ గారు. వారితో మంచి సాన్నిహిత్యం అనేటువంటిది ఉంది. ఈ డిబేట్స్లో కూడా చాలా మార్లు నేను వారితో పాల్గొన్నాను. చాలా చదువుకున్నటువంటి విద్యావేత్త వారు. ఉద్యోగ సద్యోగాలు అనేటువంటివి అవన్నీ కూడా ప్రస్తుత కాలంలో లౌక్యమైనటువంటి ఉద్యోగాలు చెయ్యక ఎంతో చదువుకున్నా కానీ ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి సదుద్దేశంతో ఒక మారుమూలగా ఉన్నటువంటి దేవాలయం, అది ఎంతో ప్రాశస్త్యమైనటువంటి దేవాలయమే అయినప్పటికీ దాన్ని చాలా ఉత్తమంగా తీర్చిదిద్ది ఎట్లాంటి ఆర్థికపరమైనటువంటి వాటితో సంబంధం అనేటువంటిది లేకుండా మనము ఈ కాలంలో ఏ ఆధ్యాత్మికపరమైనటువంటి దేవాలయాల్లో చూసినా హుండీలు కానీ మిగతావి కానీ అవన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఒక కొత్త విధానాన్ని ప్రస్తుత కాలంలో ఏ విధంగానైతే దేవాలయాలు ఇట్లా ఉండాలి అనేటువంటి విధంగా అందరికీ ఒక ఉదాహరణగా దేవాలయాన్ని మనకు ఈ విధంగా ఉండాలి అనే విధంగా తీర్చిదిద్దినటువంటి వారు. అందరికీ ఇంకొక విషయం ఏంటంటే అండి, చాలామందికి తెలియనటువంటి అంశం, వారు అర్చకులు ఒక 10 సంవత్సరాల క్రితం ఒక మంటపంలోనే గంటకు ఉరివేసుకుని, అంటే వారి ఇంట్లో అవసరాలకు తీర్చలేనటువంటి సందర్భంలో ఆ యొక్క దేవాలయ గంటకే ఉరివేసుకుని చనిపోయారు. వారికి అండగా ఉండి నిలబడి ప్రభుత్వం తరపున వారికి ఏదైతే వాళ్ళ కుటుంబానికి రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పించినటువంటి వారు కనుక, మరి దాంతోపాటు ఈ అర్చక సంఘాల్లోను కూడా ఏకం చేసి అర్చకుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రధానంగా మన ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా కానీ వెళ్ళేటువంటి ప్రప్రథముల్లో వీరు మొట్టమొదటి వారు, అగ్రగణ్యం. కనుక ఇట్లాంటి వారిపైన దండయాత్ర చేస్తే సాక్షాత్తు ధర్మ దేవత పైన దండయాత్ర చేసినట్టే. ఇక్కడ రామరాజ్యము అనేటువంటి విధంగా ఎవరో పెట్టుకున్నారు ఆ పేరు అని చెప్తూ ఉన్నారు. రాముని పైన రావణాసుడు దండయాత్ర చేసినట్టు ఉంది. ఇక్కడ వారు ఏ పేరు పెట్టుకున్నారో మనకు తెలియదు, కానీ రావణాసుడు వచ్చేసి రామునిపైకి ఆ యొక్క దుర్మార్గ చేష్టలు చేసిన విధంగా ఉంది. ఎందుకంటే వారు సాక్షాత్తు రాముణ్ణి కానీ ఆ యొక్క ధర్మాన్ని కానీ నమ్ముకున్నటువంటి వారు. ఈరోజు దేవాలయానికి సంబంధించినటువంటి అంశాల్లో ఒక విద్యాలయము, అన్నదాన సత్రము, వృద్ధాశ్రమాలు ఇవన్నీ కూడా దేవాలయానికి అనుసంధానంగానే ఉండేటువంటివని ఇందాక సత్యం గారు చెప్పారు. దేవాలయం యొక్క పవిత్రత ఎట్లా ఉండేవి, ఏ విధమైనటువంటి అంశాలు మనం ఆ దేవాలయంలో చూసేవాళ్ళం. ఇప్పటికీ కూడా ఆ విధమైనటువంటి విధానంగానే కొన్ని దేవాలయాలు అనేటువంటిది కాపాడుతూ ఉన్నారు. వీరు కూడా ఆ విధంగానే చిలుకూరు తరపున కొన్ని విధమైనటువంటి సేవా దృక్పథమైనటువంటి అంశాలు చాలా చేస్తూ ఉన్నటువంటి వారు. మనకు ఒక విధమైనటువంటి ధర్మం పట్ల
నాకు ఒక విధమైన అవగాహన ఉండవచ్చు, ఇంకొకరికి ఇంకొక విధమైన అవగాహన ఉండవచ్చు. అయినప్పటికీ మన యొక్క ఆలోచనలు ఇంకొకరితో పంచుకోవడంలో ఇబ్బంది అనేటువంటిది లేదు. ఆ రామరాజ్యం అనేటువంటిది పెట్టినటువంటి వాళ్ళు ఎందుకోసం పెట్టారు, ఎందు గురించి అనేటువంటి విషయం వారితో చెప్పుకోవడంలో ఇబ్బంది అనేటువంటిది లేదు. కానీ నా యొక్క ఆలోచనతో ఎదుటి వాళ్ళు ఏకీభవించకుంటే మీ పైన దండయాత్ర తప్పదు అనేటువంటి విధం ఏదైతే ఉందో ఆ విధానం అనేటువంటిది మాత్రం చాలా తప్పు. అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అంశము. మరి దానితో పాటు ఎవరో అనామకుడు అయినటువంటి విషయుడు కాదు ఇక్కడ. ఒక అర్చకులకు అండగా ఉండేటువంటి వ్యక్తి, హిందూ ధర్మంలో చాలా గొప్పనైనటువంటి వ్యక్తిని, అంటే హిందూ ధర్మానికి అండగా ఉండేటువంటి వారిని ఈ విధంగా దండయాత్ర చేస్తే యావత్ హిందూ ప్రపంచమంతయు కూడా ఖచ్చితంగా వారు స్పందించాలి అనే విషయం కూడా చెప్తూ ఉన్నాను. అంటే హిందూ ప్రపంచం అంటే ఈరోజు ఏమైపోయింది అని అంటే, ఒక అర్చకుడు హిందూ ప్రపంచమని, ఇంకేదో పౌరోహితులు కానీ బ్రాహ్మణులు కానీ ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు హిందూ ప్రపంచమని ఆ విధమైనటువంటి స్థితులు వచ్చాయి. ఆ విధమైనటువంటి స్థితి కాకుండా ఎట్లాంటి రాజకీయాలతో మిగతా వాటితో సంబంధం అనేటువంటిది లేకుండా మన ధర్మం పైట్ల ఎవరైతే దండయాత్రకు వస్తారో, ఇప్పుడు మీరు చూడండి, ఒక మసీదును మీరు కూల్చండి, మరి ఆ యొక్క ముస్లిమ్స్లో కూడా అనేక విధమైనటువంటి శాఖలు అనేటువంటివి ఉన్నాయి, వాళ్ళ గ్రూపులు అనేటువంటి అందరూ ఏకమవుతారు అక్కడ. అయినప్పటికీ మరి ఒక ముస్లిమ్స్లో ఒక చర్చిలో ఉన్నటువంటి ఫాదర్ని అనండి, వాళ్ళందరూ ఏకమవుతారు. ఇక్కడ మనకు హిందూ ధర్మంలో ఉన్నటువంటి వారిని వీరినే కాదు ఎవరిని అన్నా కానీ హిందూ ధర్మం పైన ఏ విధమైనటువంటి దండయాత్ర చేసినా మన మీడియా ద్వారా నేను చెప్పుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే, దయచేసి ప్రతి వారు స్పందించాలి. మన అందరిపైన చేసేటువంటి దండయాత్ర అది మన బీజాలను కూడా తొలగించడానికి, మన యొక్క పురిటివేళ్ళందరినీ కూడా తొలగించడానికి వారు పాటుపడుతూ ఉన్నారు, వారు ఏదో విధంగా తోడ్పడుతూ ఉన్నారు. కనుక మనకు పరోక్షంగా మనకు కూడా ఆ యొక్క దెబ్బ అనేటువంటిది తగులుతుంది అని అందరూ తెలుసుకుని స్పందిస్తే ప్రతి వారు స్పందించాల్సినటువంటి అంశమే. యావత్ హిందూ సమాజం అంతయు కూడా ముక్తకంఠంతో ఖండించాల్సినటువంటి అంశం ఇట్లాంటి ఈ విధంగా జరిగేటువంటి దుర్మార్గపూరితమైనటువంటి అంశాలు. ఏ మతమైనా సార్ మీరు అన్నట్టుగానే ఏ మతమైనా వారిపైన మత రక్షకులుంటే ఓకే, కానీ మతోన్మాదం పెరిగితేనే ప్రమాదకరం అని చెప్తున్నారు. రైట్ సార్.